ఫ్రెండ్స్, మా చిన్నోని నేమ్ చెప్తా అని చెప్పిన కదా. ప్రతి ఒక్క కామెంట్ చదివిన, కానీ మా ఫ్యామిలీ అందరు కలిసి డిసైడ్ అయిన నేమ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ శివాజీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగా ఉండాలనే కోరుకుంటా. మా ఓన్ పురుడు దగ్గరికి వస్తుంది కదా, ఇంకొకటే రోజు ఉంది. మాకు నవ్య వారసుని ప్రసాదించింది, ఇచ్చింది, ఎంతో కష్టపడ్డది, అది మీ అందరికీ తెలిసే. కానీ నవ్యకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, అంటే జీవితాంతం గుర్తుండిపోవాలి. ఏం గిఫ్ట్ ఇద్దామని పిచ్చి లేసిపోతుంది. ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ అంటే ఇప్పటికి ఎన్నో కట్టించినాం, డ్రెస్సులు, లంగా ఓణీలు అవి కూడా ఇచ్చినాం. కొత్తగా ఉండాలి, టెడ్డీ బేర్ కూడా కొనిచ్చిన, ఇంకేముంటాయి అని మొత్తం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. జీవితాంతం అయితే గుర్తుండిపోవాలి నవ్యకు. అంత మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. నాకేం తోచుతలేవు, అమ్మని అడుగుతా. మీకు ఒకటి చెప్పిన కదా, ఏ అక్షరం మీద మంచి మంచి పేర్లు చెప్పండి అని. చాలామంది కొన్ని వందల కంటే నా ఎన్నో కామెంట్లు వచ్చినాయి. అన్ని కామెంట్లు వచ్చినాయి కానీ మేము అనుకున్న పేరు మాత్రం రాలేదు. దానికి దగ్గర గల సింక్ అయ్యేటి కొన్ని నేమ్స్ ఉన్నాయి. అవేంటో మీకు వచ్చినాక చెప్తా. షాపింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు, పురుడు దగ్గర ఉంది కదా. అమ్మ మా చిన్నోని కోసం, మా కోసం ఏమేమో కొంటా అన్నది. షాపింగ్ వెళ్ళి వచ్చినాక అన్నిటి క్లారిటీగా చెప్తా. ఇప్పుడైతే ఒక ముచ్చట అడుగుతా. అమ్మ, నవ్య కోసం నేనేం కొనాలి? అమ్మని అడుగుదాం. అమ్మా, బయటకు రా, ఇంట్లో మంచిగా రాదు. ఇగో నిన్నొకటి అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలి. నువ్వు మెల్ల మాట్లాడతావు కదా, అందుకే నీకు రికార్డు పెట్టిస్తున్నా. అయితే నేను నవ్య కోసం ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామ్మా. ఎందుకు చెప్పన్నా, నవ్య అన్ని కష్టాలు ఉన్నాక కూడా దానికి తెలుసు పాప మంచి లేదని తెలిసి కూడా మన కోసం ఉంచుకున్నది, మనం చెప్పిన మాట విన్నది, మనకు వారసుని ప్రసాదించింది. అందుకే నవ్యకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. కానీ అన్ని ఇచ్చిన, కొత్తగా ఏమైనా ఇవ్వాలని ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటుంది? గిఫ్ట్ ఇవ్వాలని ఉన్నదా? గిఫ్ట్ ఏం అవసరం లేదు, కానీ జీవితాంతకాలం ప్రేమగా చూసుకున్నవి అని, కొట్టకుండా తిట్టకుండా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మనమన్ని నవ్యని చాలా ప్రేమ చూసుకుంటా. గదే పెద్ద గిఫ్ట్. అది కొంటే ఇది కొంటే గిఫ్ట్ కాదు, అది పెద్ద ప్రేమ కాదు. కాకపోతే కష్టపెట్టకుండా భార్యను చూసుకుంటే అదే పెద్ద గిఫ్ట్. ప్రతి ఒక్క విషయంలో ఏడ బాధ పెట్టద్దు. నవ్యకి ఏమన్నా కొనేది ఉంటే, నేను పురుడు ఉన్నది కదా ఇప్పుడు 21 రోజుకు, అవన్నీ నేను కొంటా. ఏది కొనన్నది నాకు తెలుసు, నేను కొంటా, కానీ నువ్వు తొందరపడదు, సరేనా? సరే, అయితే ఏం కొనిచ్చిన అవసరం లేదు, కానీ జీవితాంతం వాళ్ళని, నవ్యకి ఏ కష్టం రాకుండా నా కొడుకు, నా కొడుకుని, నా భార్యని ప్రేమ చూసుకోవాలి, అంతే కదా? అంతే. సరే, మాట ఇస్తున్నా. చూసే వాళ్ళ సుఖ, భార్యని పిల్లల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు కలకాలంటే మంచిది కాదు. కాబట్టి కొంతమందిని చూస్తున్నా కాబట్టి నాకు తట్టుకో బుద్ధి అయితే లేదు. చేసుకున్న భార్యని అన్యాయం అస్సలు చేయొద్దు. చాలా ప్రేమ, పిల్లల్ని కానీ భార్యనే కానీ తినక పెట్టుకోవాలి. అదే పెద్ద గిఫ్ట్ భార్యలకు. సొమ్ములు, సొంతులు, ఇట్లా బంగుళాలు, బంగారం అది ముఖ్యం కాదు, ప్రేమ ముఖ్యం ఆడపిల్లకు. సరే అమ్మా, ఏం కొనిచ్చడం అవసరం లేదని నాకు అర్థమైంది. వాళ్ళని సంతోషంగా చూసుకుంటా. ఓకే, ఇప్పుడైతే షాపింగ్ పోదాం. కాదు మరి, నీ మనవని కోసం ఏం కొంటున్నావు? నవ్యకు చీరే, మనమనికి బట్టలు, నీకు బట్టలు, మనమనికి ఉంగరము, ఇట్లా ముట్టి గొలుసు, అదొకటి ఇదొకటి కొనాలి కదా. సరే, పోయి షాపింగ్ పోయి ఇద్దరికి. సరే, పురుడు రేపే కదా, అందుకోసమే ఈరోజు వెళ్తున్నాం. అన్ని షాపింగ్ చేసుకోవాలన్నట్టు. షాపింగ్ చేసుకొని వచ్చినాక మీతోటి మాట్లాడేది ఉన్నది, వచ్చినాక మాట్లాడుకుందాం. బాయ్. షాపింగ్ అయితే అయిపోయింది, బట్టలు కొనుక్కొని వచ్చినాం. అమ్మా, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? బంగారం షాప్లోకి వచ్చినాం. అంటే మా చిన్నోనికి, మా తల్లికి ఇద్దరికి చెరొక్క ఉంగరం అన్నమాట. మళ్ళా మా తల్లికి చాకెట్లు ఉంటాయి కదా, అవి కూడా. అందుకోసమే బంగారం షాప్లోకి వచ్చినాం. అమ్మ, పట్టగొలుసులు కూడా. అయితే మీకు ఒకటి చెప్పాలి, మీకు కాదు, మా అమ్మకి చెప్పాలి. అమ్మ,
ఎటు పోయినా ఫోన్ దగ్గర పెట్టుకో సరేనా? ఎందుకు చెప్పన్నా, నిన్న ఉయ్యాల కొంటామని మా అత్తమ్మ నేను కొట్లకు వచ్చినాం. ఉయ్యాల కొన్నాం. మా అత్తమ్మ నా దగ్గర పెట్టి నవ్యకు చీర కొంటాను పోయింది. పోయినాక చూడాలి, అత్తమ్మ ఒక దిక్కు నేను ఒక దిక్కు. నాకు తెలకుండా అత్తమ్మ లెంకుతుంది, అత్తమ్మకు తెలకుండా నేను లెంకుతున్నా. ఇక ఒక్కళ్ళ కాకుండా ఒక్కళ్ళం అయినాం. మొత్తం తిరిగి 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 మా అత్తమ్మ ఇంటికి వచ్చింది, నేను దొరకలేనని. ఇంకా మా అత్తమ్మ ఇంటికి వచ్చినా నేను లెంకుతున్నా. ఇక మా అత్తమ్మ ఇంటికైనాక ఫోన్ చేసినాక అప్పుడు నేను ఇంటికైనా. కానీ ఇలా ఒకటి ఏం జరిగిందంటే మా అత్తమ్మ పైసలు పోయినాయి. అందుకే నువ్వు ఎటు పోయినా ఫోన్ కొండవు సరేనా? మళ్ళీ ఇద్దరం అటు ఇటు అయిపోతాం. ఇప్పుడు డ్రెస్లో పోతాం మళ్ళీ, తమ్మునికి డ్రెస్సు, నాకు డ్రెస్సు, ఇంకా చిన్నోళ్ళకు వాళ్ళందరికి కొంటాం కాబట్టి ఒక ఫోన్ దగ్గర పెట్టుకో సరేనా? అమ్మా, మన షాపింగ్ మొత్తం అయిపోయింది కదా. అక్కడ తీయడానికి నాకు వీలు కాలేదు, ఎందుకంటే బొబ్బ ఉంటుంది. తీసినా కానీ ఒక్క ముచ్చట వినబడది. వీళ్ళేమో సౌండ్ అంటే మాటలు వినబడతలేవు అని అట్లా అనుకుంటారు కదా. అంత మొత్తం గజిబిజి ఉంటుంది కాబట్టి అక్కడ తీయలేను. ఇక్కడ మంచి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఓలోలకు ఏం కొన్నావో చూపెట్టు సరేనా? అమ్మా చెప్పు, అవన్నీ కింద పెట్టి ఫస్ట్. ఆ కవర్ల సప్పుడు బాగా వినబడుతుంది. చెప్పు, ఓలోలకు ఏం కొన్నావు? ఇది నవ్య సీర, నవ్యకు పురుడు. ఇది చార్మి చీర, చార్మికి పురుడు కోసం. ఇది నవ్యకు దసరాకు. అంటే పురుడుకు ఒకటి, దసరాకు ఒకటా? మరి చార్మికి ఇక్కడికి అత్తలో మరి అటే ఉండదు తెలియదు కానీ ఇది చార్మి. అంటే చార్మికి 2, నవ్యకి 2, దసరాకు పురుడుకు. ఓకే, మరి నీకమ్మా? నాకు ఒకటే. నీకు ఒకటేనా? ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ నేను ఇవే కలర్ కడతా, ఎక్కువ ఇవే కడతా. ఈ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి ఇవ్వాలి నాకు. ఇక మా మన్మని బట్టలు శివాజీ కొడుకు. మా కొడుకు మంచిగా ఉంది. శివాజీ కొడుకు. చార్మి కూతురి ప్యాంట్ అయింది. ఓకే, ఇవి పురుడుకు. ఇవి ఇవేమో నా కొడుకులకు పురుడుకు కొన్నా. శివాజీకి, రంజిత్కు, గణేష్కు, ముగ్గురికి. ఇవన్నీ అయిపోయినాయా? బట్టల సంగతి అయిపోయింది. ఇవేంటి అమ్మ? పట్టగొలుసులు. చార్మి బిడ్డకు పట్టగొలుసులు. బన్నీ అంటాడు నా బిడ్డకు బోల్ గజ్జలట, ఇట్లా ఇట్లా గల్లు గల్ల నల్లంట. అందుకనే ఇట్లాంటివి కొనమ్మంటే ఇవే కొన్నా. అవి బంగారం, ఉంగరాలు, బంగారపు ఉంగరాలు. చెరొకటి. ఇంకా అత్తయ్య సామాన్లు ఇంకా అక్కడనే ఉన్నాయి. సాకెట్లు, చేతులకు అవి సాకెట్లు. ఇప్పటికైతే షాపింగ్ మొత్తం ఇవి. మా అందరి కోసం ఇవి కొన్నావు. ఇలా ఎవరి సీర మంచిగా ఉందో చూడుండ్రి. అయ్యో నవ్యకు 2, చార్మికి 2. అయ్యో నాదే మంచిగా ఉందా నానుండ్రి? నాదే మంచిగా ఉంది. ఇప్పటికైతే ఇది. ఫ్రెండ్స్, మా అమ్మ మా కోసం ఏమేమి తెచ్చిందో చూసిరు కదా. ఇప్పుడు మా అత్తమ్మ ఏమేమి తెచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు మా అత్తమ్మకు మాట్లాడే ఓపిక లేదు, ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ వచ్చి సూదేసిపోయిండు, కొంచెం ఫీవర్ వచ్చింది అన్నట్టు. నవ్య, నువ్వు చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు. కాళ్ళ కడాలు,
చిన్నోనికి ఉమ్, ఆ, చిన్న పాపకు ఆడోళ్ళకి ఇస్తారు కదా అవి అవి ముద్ది ఆ, మన దాంట్లో మగవాళ్ళకి కూడా పెడతారు కడాలు అవి పట్ట గొలుసులు కాదుగా అదేంటిది ముడ్డి గొలుసు ఇగో కనిపిస్తున్నాయా కనిపిస్తుంది ముడ్డి గొలుసు ఇవేమో ముడ్డి గొలుసు నాకు ముక్కేరా ముక్కర కూడా ఇచ్చిందా నీకు ఉమ్, మ్మ్. అంటే కొడుకుతో పాటు నీకు కూడా వచ్చింది అన్నట్టు కొడుకు ఏంటి ఓ ఇది వట్టిదేనాని వట్టి చేయించింది కనబడుతుందా బంగారుదే మంచిగా ఉంది దుర్గమ్మ లెక్క ఉంది దుర్గమ్మ మ్మ్. ఇంకా చిన్న డ్రెస్ చిన్నోనికి డ్రెస్సా ఓ అవ్వ మంచిగా ఉంది అత్తమ్మ కొంచెం మంచిది కొంట అయిపోవు కదా అంటే మెత్తగా ఉండాలని ఇసుద్ది కొన్నావా చల్లగా ఉండాలని ఎందుకంటే బాగా ఇప్పుడు ఉడకద్దు కదా ఉడకాలి కానీ ఎక్కువ ఉడకపోతుంది కదా మొత్తం ఇది రాక్షస్ అవుతున్నాయి అన్నట్టు ఇట్లా కురుపులు ఇట్లా అవుతున్నాయి కదా అందుకోసమే ఇప్పుడు మళ్ళా ఎంతైనా పెద్ద పెరుగుతారు చూడగానే అందుకే మెత్తటి కొన్నాయి బెస్ట్ చిన్నప్పుడు అందుకోసమే మెత్తటి కొన్నది నీకు డ్రెస్ నాకు డ్రెస్సా నా డ్రెస్ ఏది ఈ దగ్గర ఉంది చూపి బాగుంది నేను రేపు వేసుకుంటాగా ఎట్లయినా వేసుకుంటావు నాకు చీర నీ చీరేది మరి నా చీర మిషన్ కాడ ఉంది రేపే కదా పురుడు అందుకనే మిషన్ కాడ వేసి వచ్చిన బ్లౌజ్ అంతద్దా నాకు రేపటికి లేట్ అవుతుంది ఓకే రేపటి కోసం చీర కోసం ఆ మిషన్ కడేసి వచ్చినావు ఇప్పటికైతే అత్తమ్మ కొన్నది ఇవి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఉయ్యాలా ఉయ్యాలందా ఉయ్యాల రేపు డెకరేషన్ చేసినవే ఇద్దాం రేపు ఒక వీడియో చేసి పెడదాం పురుడుది ఇప్పుడు ఏం పేరు పెట్టినామో ఆ పేరు మీకు చెప్తాం ఫ్రెండ్స్ మా చిన్న నేమ్ చెప్తా అని చెప్పిన కదా దానికంటే ముందు ఆ అక్షరం మీద మంచి నేమ్స్ చెప్పమని మీకు చెప్పిన 500 పైగా కామెంట్లు చేసిర్రు మంచి నేమ్స్ చెప్పిర్రు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రిప్లై ఇవ్వాలి అని ఏమనుకోకండి ప్రతి ఒక్క కామెంట్ చదివిన కానీ మా ఫ్యామిలీ అందరు కలిసి డిసైడ్ అయిన నేమ్ ఒక్కొల్లన్నా చెప్పలేరు అంటే చెప్పిర్రు దానికి సింక్ అయ్యేటట్టు కొంచెం దానికి దగ్గరగా ఉన్నాయి నేమ్స్ అయితే ఆ నేమ్స్ ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి ఆర్యనందన్ సెకండ్ది అకిరనందన్ థర్డ్ది అభినంద్ ఫోర్త్ది అద్వైత్ నందన్ నా 5వది అభిలాష్ నందన్ ఈ పేర్లు చదివితేనే మీకు అర్థం కావాలి అంటే ఈ పేరుకు తగ్గట్టే మావన్ పేరు కూడా ఉంటుంది అయితే రేపు పురుడు కదా ఈరోజే మీకు ముందే నేమ్ చెప్పేద్దామని చెప్తున్నా అన్నట్టు రేపు పురుడైతే చిన్నగానే చేస్తున్నాం పెద్దగా చేసుకోవచ్చు కానీ మా మామయ్య ఇక్కడ లేడు కదా దుబాయ్లో ఉన్నాడు మా నాన్న సౌదీలో ఉన్నాడు మా మామయ్య పెళ్ళికి కూడా లేడు నవ్య పెళ్ళికి అంటే మా పెళ్ళికి లేడు ఇప్పుడు కొడుకు పుట్టేటప్పుడు కూడా లేడు మనవాడికి కదా మామయ్య వచ్చినాక చాలా మొక్కులు ఉన్నాయి తిరుపతి దేవుని కడుకోవాలి ఇంకా తుర్క దేవుని మొక్కిందని చెప్పిన కదా ఆ దేవుని దగ్గరికి పోవాలి సిరిడికి గంగకు ఇంకా చాలా మొక్కులు ఉన్నాయి ఇక మామయ్య వచ్చినాక కొంచెం పెద్దగా చేస్తాం ఇప్పుడైతే చిన్నగానే చేస్తున్నాం రేపు పురుడు వీడియో తీసి పెడతాం అది వచ్చేసరికి లేట్ అవుతుంది ఇది మినిస్టర్ ఇవి తీసుకోవాలి కదా అది లేట్ అవుతుందని నేమ్ ముందే చెప్తున్నా మీకు నేమ్ ఏంటిదంటే అభినందన్ వచ్చింది ఒకటి అభినంద్ అది వచ్చింది కానీ దానికి తగ్గట్టే ఇది అన్నట్టు అభినందన్ నేమ్ ఎట్లుందో కామెంట్ చేయర్రి ఫస్ట్ మీకే చెప్తున్నా అందరు ఏమనుకోకుర్రి మీరు చెప్పిన నేమ్స్ అన్నీ చదివినాం కానీ మా ఫ్యామిలీ అందరు కలిసి డిసైడ్ అయిన నేమ్ అయితే అభినందన్ ఈ నేమ్ పెట్టాలనుకుంటున్నాం రేపు పురుడు రోజు పెడతాం ఫస్ట్ అయితే మీకు చెప్తున్నా ఎట్లుందో కామెంట్ చేయండి పురుడు వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్